హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. గోధుమ పిండితో బాదుషా చాలా చాలా టేస్టీగా జ్యూసీగా గుల్లగుల్లగా చాలా బాగా అయితే వస్తుందండి. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా అయితే వస్తుంది. బయట మనం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. బాదుషా చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి. దాంట్లో మనం 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, నేను క్వాంటిటీస్ అన్నీ చెప్తున్నాను. ఒక హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసానండి. హాఫ్ స్పూను సోడా ఉప్పు అండి, వంట సోడా అంటారు కదా, అది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి అయితే స్కిప్ చేయొద్దండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బాదుషా అనేది. నేను చెప్పినట్టుగా అన్నీ ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా అయితే బాదుషా అయితే వస్తుందండి. ఈ మొత్తం వేసుకున్నాక ఫస్టే నీళ్ళైతే వేసేయకూడదండి. ఫస్ట్ నేను ఈ వీడియోలో చూపించినట్టుగా అన్నీ కలిసేలాగా ఇలాగా పొడిగా కలుపుకోవాలండి. స్పూన్తో వద్దు, చేత్తోనే నీట్గా ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా ముద్దలాగా రావాలి. చూడండి, ఇట్లా అయితే రావాలి. ఇక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చేయండి, కలుపుకోండి. చాలా బాగా అయితే టేస్టీగా వస్తుంది. మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే అంత టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి ఇట్లా చేస్తే, ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 గంట సేపు ఇది పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి, మూత పెట్టేసి. ఖచ్చితంగా 1 అవర్ అయితే నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి, జ్యూసీగా గుల్లగుల్లగా. ఇక ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వడానికి అయితే పెట్టుకుందాము. ఇక ఇంకొక బౌల్ అయితే తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు పంచదార కూడా వేసుకోవాలండి. అందులో వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని తర్వాత 1 గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి. అవి మనం సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలి, ఆయిల్ అండ్ పంచదార పాకము. ఇక ఇప్పుడు 1 అవర్ అయితే అయిందండి. 1 అవర్ తర్వాత నేను వీడియోలో చూపించున్నాను కదండి, అట్లాగా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చిన్న చిన్నగా ఇట్లా రౌండ్గా అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే చూడండి, ఇట్లా అయితే చేసుకోండి. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే బాదుషా అనేది చాలా బాగా టేస్టీగా అయితే వస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా అయితే చేసుకోవాలి. మనం ఇట్లాగా రౌండ్ తిప్పుతూ హోల్ అయితే చేసుకోవాలండి. మరి కింద వరకు హోల్ చేసుకోకూడదు, ఓన్లీ పై వరకే ఇట్లా పైనుంచి ప్రెస్ చేస్తూ మెల్లగా ఇట్లా అయితే హోల్ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇట్లాగా చెయ్యితో ప్రెస్ చేస్తూ లైట్గా ఇట్లా రౌండ్గా తిప్పుతూ హోల్ అయితే చేసుకోవాలి. ఇంకా మిగతావన్నీ ఇట్లాగే చేసేసుకొని పెట్టుకోవాలండి. నేను 1 కప్పు తీసుకున్నాను కదా, దానికి నాకు 12 అయితే అయ్యాయండి, 12 అయితే అయ్యాయి బాదుషాలు. ఇక ఇప్పుడు 2 యాలక్కాయలు అయితే లైట్గా పౌడర్ లాగా చేసుకొని ఆ పంచదార పాకంలో అయితే వేసేయాలండి. ఇక ఇప్పుడు ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే, ఎక్కువ వేడైతే అవ్వకూడదండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హీట్ అయితే అయిపోకూడదు. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలు అయితే అందులో వేసేసుకోవాలండి. ఇక పక్కన మనం షుగర్ అయితే కరగలేదు, షుగర్ బాగా కరిగించుకోవాలి. మనం గులాబ్ జాముకి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అట్లా మరిగించుకుంటే సరిపోతుందండి. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే పెట్టి పంచదార పాకాన్ని అయితే బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇట్లా బాగా మరిగించుకోవాలి, బాగా మరగనివ్వాలి ఈ విధంగా. ఇప్పుడు మీకు బాదుషాలు చూపిస్తాను చూడండి, ఇంకా పైకైతే రాలేదు. ఇక పంచదార పాకం అయితే ఇట్లా బాగా మరుగుతుంది, చూస్తున్నారా? లైట్గా తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. చూడండి, మనం గులాబ్ జామ్కి ఎలా అయితే తీసుకుంటామో అలా ఉంటే చాలండి తీగపాకం. చూడండి, రెడీ అయితే వస్తుంది, దగ్గర అయితే పడుతుంది.
ఇంకా కొంచెం అనమాట. రెడీ అయితే అయిపోయిందండి. ఇట్లా ఉంటే సరిపోతుంది. అది మనం మూత పెట్టి పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఇక ఇప్పుడు బాదుషాలు ఒకవైపు అయితే చూడండి కాలాయి, కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొక సైడ్‌కి టర్న్ అయితే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇది టైం కొంచెం ఎక్కువ పడుతుంది. నిదానంగా చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాదుషాలు అనేది వేపుకోవాలి. మీరు హై ఫ్లేమ్ అయితే పెట్టేస్తే ఒక్కసారిగా కలర్ అయితే వచ్చేస్తుంది. లోపల నుంచి అయితే ఉడకదండి. అంతగా టేస్ట్ అయితే రాదు. మనం టైం ప్రాసెసింగ్ అయినా సరే నిదానంగా ఇట్లా మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకుంటే బయట స్వీట్ షాప్‌లో కొన్నట్టే చాలా టేస్టీగా చాలా బాగా అయితే వస్తాయండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా అయితే నచ్చుతాయి. బయట కొనుక్కొని వచ్చామా అనే అనుకుంటారు. మనం ఇంట్లో చేసామంటే ఎవ్వరు నమ్మరు. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. కానీ మీరు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఇవి నిదానంగా మనం వేపుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే పెట్టవద్దు. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం బాగా వేపుకోవాలి బాదుషాలు. ఇంకొకటి గుర్తుంచుకోండి, పక్కన పాకం కూడా వేడిగానే ఉండాలి. ఈ బాదుషాలు కూడా మనం నూనెలోంచి తీసినప్పుడు వేడిగానే ఉండాలి. 2 వేడిగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీకు పాకం చల్లారిపోతే మళ్ళీ హీట్ అయితే చేసుకోవాలి. పాకాన్ని వేడిగా ఉన్నప్పుడే ఈ బాదుషాలు మనం పాకంలో అయితే వేయాలండి. చూడండి ఇవైతే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది చూస్తున్నారా? ఇట్లా వేగితే బాగా వేగినట్టు అనమాట. ఇంకా రెడీ అయితే అయిపోయాయండి. ఇప్పుడు పక్కన మూత పెట్టుకున్నాం కదా, పాకం కూడా చూద్దాం వేడిగా ఉందా లేదా అని. పాకం కూడా వేడిగానే ఉంది అండి. ఇక ఇప్పుడు మనం ఆయిల్‌లో నుంచి ఇవి తీసేసి వెంటనే మనం పాకంలో అయితే వేసేయాలండి. మొత్తం మనకి ఆ బౌల్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి నాకు మొత్తం ఒక్కసారే ఇందులో అయితే సరిపోయాయండి. నేను తీసుకున్న ఒక కప్పుకి నాకు 12 బాదుషాలైతే అయ్యాయి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పంచదార సమంగా వేసుకోవాలన్నమాట మనం. నాకు 12 అయితే అయ్యాయండి. ఒక్కసారే నాకు ఇందులో అయితే సరిపోయాయి. ఆ పాకంలో అయితే వేసేసుకొని మనం ఒక 20 మినిట్స్ వరకు మూత పెట్టేసేసి ఉంచాలండి. చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత అయితే నేను మూత తీసి చూపిస్తున్నానండి. ఇట్స్ ఎ డన్ అండి. యమ్మీ బాదుషా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. బయట మనం స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. యమ్మీ బాదుషా చాలా బాగుంది కదా! చాలా టేస్టీగా ఉంది. చూడగానే తినేయాలనిపిస్తుంది కదా! ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా సింపుల్‌గా హోమ్‌మేడ్ బాదుషా అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా! చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. తినే కొంది తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ బాదుషా అయితే. చూస్తున్నారు కదా! యమ్మీ బాదుషా చాలా బాగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే బాదుషా అయితే చాలా బాగా టేస్టీగా, గుల్లగుల్లగా, జ్యూసీగా చాలా చాలా బాగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా! ఇక ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.